మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా శ్రీనాథ్ గౌడ్ గారు, తోటలు బాగా వస్తే రేట్లు ఎలా వస్తాయి? ప్లాంటేషన్ హెవీ. ఈ రోజు నుంచి మామిడికాయల రేట్ బేనీషా టన్ అంటే 1000 కేజీలు 1500 రూపాయల దగ్గర నుంచి 3200 వరకు 3200 రూపాయల వరకు ఉంది. రెడ్డే గారు, మీరు మామూలుగా చిన్నమని రేటు పెట్టేవారు, ఇవాళ మామిడికాయల రేటు కూడా పెట్టారు. రెండు ధరలు కూడా అప్డేట్ చేయండి అన్న. ఇక ఆయన మరో కామెంట్, చిన్న మండి సెటిల్మెంట్ రేట్ 620, కలకడ మార్కెట్లో సెటిల్మెంట్ 620 రూపాయలు. ఆ తర్వాత మీరు కామెంట్ పెట్టగానే ఏం అర్థం కావడం, దాని అర్థమైన 4 పదాలు. కలకడ మార్కెట్ 20 రూపాయలు ఎక్కువ, మీ మార్కెట్లో ఎలా ఉంటుందో ఎలా ముందు చెప్పండి. నేను ఈరోజు మండీలో చూశాను, ఇవి మాత్రం అర్థమయ్యాయన్న పదాలు అర్థం కాలేదు, క్షమించాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మదనపల్లి ఎందుకు డౌన్ భాయ్? మంజునాథ్ గారు, ఏం డౌన్ లేదన్నా, ఉదయం మార్కెట్లన్నీ ఇంచుమించు మదనపల్లి రేట్లే అమ్మాయి. మీరు ఏ మార్కెట్తో కంపేర్ చేస్తున్నారో తెలియడం లేదు. కలకడ కానివ్వండి, పల్నాడు కానివ్వండి, మదనపల్లి ఉదయం మార్కెట్లన్నీ సేమ్ టు సేమ్, కర్ణాటక మార్కెట్లు మినహాయిస్తే. అన్నా, ఇప్పుడు ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పన్నా? మరి ఈ రేట్స్ కొనసాగుతుందా? ఎక్స్పోర్ట్ అన్నీ మే చివరి వారం లేదా జూన్ తొలి వారం. ఆ లోపు ఏమన్నా అక్కడ ఏమన్నా వర్షాలు పడి స్టాక్ కాయలు, లోకల్ కాయలు తగ్గితే ముందే ఆరంభం కావచ్చు, లేకపోతే ఈ నెల చివరి కానీ లేదా జూన్ తొలి వారంలో కానీ. ఇక సాంబశివ గారు, నాట్ ఆల్ యావరేజ్ రేట్స్, సమ్ ఐటమ్స్ ఓన్లీ. బాగా సర్దుకోండి వ్యాపారస్తులు. సిండికేట్ బ్యాంకు. సాంబశివ గారు, సిండికేటు, యూనియను, స్కాములు ఇవన్నీ కాలం చెల్లిన పదాలు. అవి ఇప్పుడు లేవని నేను ఎవరిని ఇవ్వడం జరిగింది. మళ్ళీ అలాంటి కామెంట్ పెట్టారు. ఓకే బ్రో, మీ అభిప్రాయం మీది. ఇక శివకుమార్ గారు, ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయినా రేట్లు పెద్దగా అమ్మకపోవచ్చు, కారణం పెద్ద మొత్తంలో ప్లాంటేషన్ చేశారు. కాయలు తక్కువ కాసినప్పటికీ పెద్ద మొత్తంలో తోటలు ఉండటంతో కాయలు కవర్ అయిపోతాయి. కాబట్టి 1000 రూపాయల మార్కు దాటే అవకాశం కనబడట్లేదు. 6000 రేట్ల దెబ్బ. ఈ మాట చాలా ఏళ్ళు యాదుంటుంది. చెప్పలేం సోదరా. ఇప్పుడే వాళ్ళు వచ్చి అంగల్ మార్కెట్లో పెద్ద బాక్స్ 630 టాప్లో వెళ్ళింది. గుర్రంకొండ 580, మా 630, మొలకల చెరువు 580. కాబట్టి 1000 రూపాయలు రేటు పెద్ద విషయం కాదన్నా. ఇప్పుడు మనకు ఆంధ్ర, తమిళనాడు జరుగుతుంది. కాకపోతే మీరు కాయలు తక్కువ కాసినప్పటికీ కూడా పెద్ద మొత్తం తోలటలు ఉన్నాయి కాబట్టి కాయలు కవర్ అయిపోతాయన్నారు. బట్ 1000 రూపాయలు అది పెద్ద ధర ఏం కాదన్నా. కాలం కలిసి రావాలి, దేవుడు అనుకూలించాలి. ఇక చల్లా ప్రభాకర్ గారు, అన్నా, నెల్లూరుకు దగ్గరలో ఉన్న టమోటా మండి లొకేషన్ మరియు ట్రేడర్స్ వివరాలు చెప్పగలరు? అన్నా, మీకు నెల్లూరు దగ్గరగా అంటే ఇటు పలందరికి వెళ్ళొచ్చు, ఇటువైపు వస్తే కలికిరి, కలకడ, ఇవన్నీ ఉదయం మార్కెట్లు. 500 బాక్సులు వస్తే నీకు 100, నీకు 100, నీకు 100, నీకు 100, నీకు 100. 5 నంబర్ సిండికేట్ యాక్షన్లు సైలెంట్ యాక్షన్ అయిపోతానే పంచుకుంటారు. మీకు సరిపోతుందా అన్నా? టమోటాలు 3000 అమ్మాయి, 4000 అమ్మాయి, 5000 అమ్మాయి, 6000 అమ్మాయి, వాళ్ళు మనం ఘనంగా చెప్పుకుంటున్నాం. అదంతా వ్యాపారస్తులు కొనదే కదా. సిండికేట్లు అయితే వ్యాపారస్తులు వాళ్ళు రాజీ పడితే ఈ ధరలన్నీ చేరుతాయా? మళ్ళీ చెబుతున్నా, ఈ సిండికేట్లు ఇవన్నీ మర్చిపోండి. స్కాములు, యూనియన్లు ఇవన్నీ కాలం చెల్లిన పదాలు, కాలం చెల్లిన విషయాలు. ఏప్రిల్ 1 ప్లాంటేషన్ టమోటా తోటలు ఎలా ఉన్నాయన్న ఏప్రిల్ 1, మే. ఎండలు కాస్త దెబ్బతిన్న మాట వాస్తవమే, కానీ వర్షాలు పడ్డ తర్వాత కాస్త కుదురుకున్నట్లు సమాచారం. కాకపోతే కొన్ని ప్రాంతాలు అయితే వర్షాలు పడలేదు కాబట్టి మదనపల్లి మొన్న వర్షమే, ఇవాళ వర్షమే, చెట్లకు ప్రాణం వచ్చినట్లే. ఇక చివరగా మల్లికార్జున గారు, అన్నా, ఎగుమతి ప్రారంభమయ్యి టమోటా అమ్ముతుందన్న ఒక ఆశలో ఉన్నామన్నా. తప్పు లేదు బ్రో, ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అయితే ధరలు పెరుగుతాయని అందరి ఆశ, అంచనా.
నాసిక్లో తోటలు ఎలా ఉన్నాయో కనుక్కో అన్న సుబ్రహ్మణ్యం ఎస్ఎస్సి గారు. ఇవాళే మదనపల్లి మీకు అందరూ తెలిసింది మా మండి అల్లుడు సీఎం సికిందర్ భాషలో చెప్పడం జరిగింది. నాసిక్లో తోటలు చాలా బాగున్నాయని చెప్పి. ఇక చివరిగా సుబ్రహ్మణ్యం గారు 100 బాక్సులకి యాక్షన్ టైంలో మంజనక్కో నక్కో 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 అంటారు. యాక్షన్ అయిపోయాక నీకు 20 నాకు 30 నీకు 50 అని చీటీలు వేసుకుంటారు. సిండికేట్ కాక ఇంకేమిటన్నా? నో బ్రో, మళ్ళీ చెబుతున్నాను. సిండికేట్లు, స్కాములు, లోపకాయ ఒప్పందాలు ఇవన్నీ కాలం చెల్లిన పదాలు, కాలం చెల్లిన విషయాలు. అయితే యూజర్ గారు ఒక కామెంట్ పెట్టారు. కర్ణాటకలో అన్ని మార్కెట్లు కూడా ఇదే విధానం. కర్ణాటక ఆల్ మార్కెట్ సేమ్. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.